నువ్వు అడిగావు కాబట్టి చెప్పలేదు రమణ, నేను నమ్మాను కాబట్టి చెప్పాను. నమస్తే అండి. ఈ వీడియో ఫుల్గా చూడలేకపోతే దయచేసి ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఈరోజు వీడియో హాస్పిటల్కి వచ్చే మోస్ట్ కామన్ కంప్లైంట్ అండి, అండ్ న్యూరాలజిస్ట్ దగ్గరికి సర్వసాధారణంగా వచ్చేది హెడేక్. దాని గురించి చెప్పిపోతున్నా. అందులో కూడా దేని గురించి చెప్తున్నా అంటే మైగ్రేన్ గురించి చెప్తున్నా. ఈ వీడియో చేయడానికి కారణం ఒక లేడీ అండి. ఆ లేడీ చెప్పిన చిట్కా వల్ల ఈ వీడియో చేస్తున్నాను. మైగ్రేన్ తలనొప్పి అంటే పాలల్లో జిలేబీ వేసుకొని తింటే తగ్గిపోతుందంట. ఇట్లాంటి అస్సలు అన్సైంటిఫిక్ చెత్త అనవసరమైన ఇన్ఫ్లుయెన్స్ ప్లీజ్ చేయకండి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఒక మంచి కార్యానికి, మంచి పనికి ఉపయోగపడాలి. మైగ్రేన్ అనేది మంచి మెగ్నీషియం తీసుకోవడం, స్ట్రెస్ అవాయిడ్ చేయడం, మెడికేషన్ తీసుకుంటే ఫుల్లీ అండర్ కంట్రోల్ వచ్చే ఒక సర్వసాధారణమైన హెడేక్. మీ అడ్డమైన చిట్కాలు చెప్పి ప్లీజ్ వాళ్ళ హెల్త్తోనే ఆడుకోవద్దు. ఎందుకంటే బాగా తలనొప్పి వచ్చిన వాళ్ళు చూసే ప్రతిదీ నమ్ముతారు. ఈ షుగర్ కోటెడ్, షుగర్, జిలేబీ ఇట్లాంటివన్నీ తినడం వల్ల తగ్గదు. మీ జ్ఞానం మీ దగ్గరకే పెట్టుకోండి. ఇప్పుడు ఈ క్యాబ్ నేను పెట్టుకోగానే ఇట్లా పెట్టగానే బయట వర్షం వచ్చింది అనుకో, పెట్టినందుకే వర్షం వచ్చింది అంటే వెర్రి అంటారు. అర్థమవుతుందా? యాదృచ్ఛికానికి అంటే కోఇన్సిడెంటల్ డిక్రీజ్ ఇన్ హెడేక్కి అండ్ దీనివల్లనే తగ్గింది అని చెప్పే అన్సైంటిఫిక్ విధానానికి తేడా ఉంటుందండి. ప్లీజ్, సో ఎవరికి నచ్చింది ఎంత వస్తే అంత వాగడానికి వాక్ స్వాతంత్రం లేదు. ఓకే, సో ప్లీజ్ ఆలోచించండి. మీకు హెడేక్ సివియర్గా ఉంటే వెళ్ళి మీ న్యూరాలజిస్ట్ని కలవండి. థ్యాంక్ యూ.